నమస్తే అండి. భగవద్భక్తులందరికీ చాతుర్మాసంలో ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందామండి. నవగుంజర అని ఎప్పుడైనా విన్నారండి? దీని గురించి మీకు ఏమన్నా అవగాహన ఉందా? నవగుంజర అంటే ఒక జంతువు అండి. ఇది 9 జంతువుల మేళవింపు. మహాభారతంలో దీని పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి అవతారమైన మృగంగా ఇది వస్తుంది. ఎవరైతే విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చారో ఆ పరమాత్మ గీతలో కూడా చెప్పబడింది. ఒడియాలో మహాభారతాన్ని సరళదాస్ గారు రాశారు. అందులో ఈ నవగుంజర యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. ఒకప్పుడు ఎప్పుడైతే అర్జునుడు ఒక కొండ మీద తపస్సు చేయగా అప్పుడు విష్ణుమూర్తి ఈ నవగుంజర రూపంలో ప్రత్యక్షమయ్యాడట. నవగుంజర అనేది ఇలా ఉంటుంది. తల కోడి మాదిరిగా ఉంటుంది. మొత్తం 4 కాళ్ళు ఉంటాయి దీనికి. అందులో 3 కాళ్ళ మీద నిలబడి ఉంటుంది. ఒక కాలు ఎలా ఉంటాయంటే వరుసగా ఒక కాలు ఏనుగు కాలు ఉంటుంది, ఒక కాలు పులి కాలు, ఒక కాలు గుర్రం కాలు. 4వ కాలు మాత్రం ఒక మనిషి చేతిగా మారి ఒక చక్రాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది. దాని మెడ నెమలి మెడల, తల పై భాగంలో ఒక దున్నపోతులా, పూర్తి వెనుక భాగం ఒక సింహంలా, దాని తోక పాములా ఉంటుంది. దీనినే నవగుంజర అంటారు. అంటే 9 రకాల జంతువులతో కూడిన ఒక జంతువు అని అర్థం. దీన్ని విష్ణుమూర్తి కింద కూడా మనం కొలుస్తామండి. మీకు దీని గురించి ఏమన్నా ఎప్పుడైనా తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.